ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ప్రేక్షకులందరికీ వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. మనతో ఈరోజు మాట్లాడడానికి మన కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. నమస్కారం అమ్మా. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. కన్యా రాశి వారికి ఏ ఏ గ్రహాల వల్ల లాభం ఉందంటారు, అలాగే ఏ ఏ గ్రహాల వల్ల నష్టం ఉంటుంది? ఒకవేళ వాళ్ళకి కొన్ని గ్రహాలతో లాభం ఉంటే వాటిని ఏ విధంగా పూజిస్తే ఇంకొంచెం అనుగ్రహం ఎక్కువ వస్తుంది, అలాగే నష్టం కనుక ఉంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేయాలంటారు? కన్యారాశి వారికి ముఖ్యంగా మిత్రరాశులు అంటే నష్టం కలిగించే తర్వాత చూసుకుందాం. కానీ మిత్రరాశులు ఏమిటి అంటే మిత్ర గ్రహాలు ఏమిటి అని తెలుసుకుంటే, ఇక్కడ రాశ్యాధిపతులే గ్రహాలు. అంటే ఇప్పుడు సపోజ్ మేషరాశి అయితే మేషరాశి అధిపతి కుజుడు కాబట్టి మీరు గ్రహం అడిగినా రాష్ట్రాధిపత్యం అడిగినా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు గ్రహాలు అంటే ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటాయని అడుగుతున్నారు. ముఖ్యంగా కన్యారాశి వారికి అనుకూలవంతమైనటువంటి గ్రహాలు ఏవి తెలుసుకుందాం ముందుగా మనం. ఈ కన్యారాశికి రవి శుక్ర గ్రహాలు అత్యంత మైత్రి కలిగిస్తాయి. రవి గ్రహం ఒకటి అంటే సింహరాశి మరియు తుల వృషభ రాశుల వారు ఈ కన్యారాశి వారికి అత్యంత మైత్రిని కలిగిస్తాయి. అంటే ఈ గ్రహాల అంతర్దశలు మహాదశలు వచ్చిన అటువంటి వాళ్ళతో వ్యాపార లావాదేవీలు పెట్టుకున్నాం లాభాన్ని శుభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ కన్యారాశికి శత్రువుడు ఒకటే ఒక గ్రహం. అంటే ఆ శత్రుగ్రహం ఒకటే నష్టాన్ని కలిగిస్తుంది. ఆ శత్రువుడు అంటే ఈ కన్యారాశికి శత్రుగ్రహం ఒకటంటే చంద్రుడు మాత్రమే. చంద్రుడు కష్టకారక రాష్ట్రాధిపతి అవ్వడం, ఆ చంద్రుడు మాత్రమే ఈ యొక్క బుధగ్రహానికి దోషకారకుడు అవుతాడు. కనుక ఈ చంద్ర బుధ మహాదశలో కానీ లేదా కన్యారాశి వారికి గోచారంలో చంద్రుడు వచ్చినప్పుడు కానీ అంటే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ బుధగ్రహానికి అంటే కన్యారాశాధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహానికి ఏ గ్రహాలతో సమాన స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఈ యొక్క రాశి వారికి కుజుడు గురుడు శని గ్రహాలు సమస్థాయి వాళ్ళు అంటారు. అంటే ఈ యొక్క గ్రహానికి కుజ గురు శని గ్రహాలు మూడు కూడా సమానమైనటువంటి తత్వాన్ని సమానమైనటువంటి స్థాయిని కలిగినటువంటి గ్రహాలుగా చెప్పవచ్చు. మరి చంద్రుడు మీరు అన్నట్టుగా నష్టాన్ని పొందంటే చంద్రుడి అంటే మీకు శత్రుగ్రహాల వల్ల కూడా మరి ఏం చేస్తే పరిహారాలు చేస్తే బాగుందంటున్నారు. సింపుల్ అండి, ఒకటే గుర్తుంచుకోండి. మీకు ఎప్పుడైనా జన్మజాతకంలో కన్యారాశి వారికి చంద్ర అంతర్దశ కానీ చంద్ర మహాదశ వచ్చినప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారు అంటే సపోజ్ కన్యారాశి వారు ఈ కర్కాటక రాశి వారితో వ్యాపారం చేయాలనుకుంటున్నారు. అంటే అక్కడ అతను ఎకనామికల్గా బాగా ఉన్నాడు, ఆ వ్యక్తితో మీకు అనుబంధం బాగా ఉంది, మిత్రుడు అవుతున్నాడు, లేదంటే అతని యొక్క కుటుంబపరమైన వ్యక్తి అవుతున్నాడు అనుకుంటే తప్పకుండా మీరు తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి చంద్రుడి యొక్క జపం చేసుకోవడం, అలాగే తప్పకుండా మీరు చంద్రగ్రహ హోమం చేసుకోవడం, అలాగే చండీ పారాయణం చేసుకోవడం. ఈ చంద్రుడు బాలినప్పుడు చండీ పారాయణం చేస్తే కూడా చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కాబట్టి ఒకవేళ వాళ్ళతో ఏదైనా వ్యాపారరీత్యా ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు వ్యాపార సంబంధ విషయాలు మాత్రమే. అలాగే వివాహం కోసం మేలాపకంలో ఈ కన్యారాశి వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోవద్దు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది, సంతాన దోషాలను కలిగిస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోకూడదు అనే విషయం ఉంటుంది. ఇక కుజుడు గురుడు శనిగ్రహాలతో ఉన్నటువంటి వ్యక్తులతో సమానమైనటువంటి వ్యాపార స్థితి ఉంటుంది. వాళ్ళతో వ్యాపారం కానీ చేసుకోవచ్చును. వివాహం కూడా పనికి వస్తుంది, పర్వాలేదు. ఎందుకంటే వివాహానికి గురుడు శుభకారకుడే, శని కూడా ఈ బుధగ్రహానికి శుభమిత్రుడే అవుతాడు. కాబట్టి ఈ కన్యారాశి వారు మేషం వృశ్చిక రాశి వారితో, ధనుసు మీన రాశుల వారితో, అలాగే మకర కుంభ రాశుల వారితో వివాహం చేసుకోవడం చాలా మంచిదే, శుభాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి. అంటే పరిహారం అంటే గ్రహాలతో వ్యాపార రీత్యా ఏదైనా బాగుంటానికి పరిహారం తప్ప తప్పనిసరిగా మేము పెళ్లి చేసుకోవాలంటే మాత్రం అవి వద్దని చెప్తాను నేను. కాబట్టి కర్కాటక రాశి వారితో ఈ రాశి వారికి వివాహం మాత్రం అంతగా సూచించబడదు అనే విషయానికి గుర్తు. అది మాత్రమే పరిహారం, వ్యాపార ఆర్థిక విషయాలకి పరిహారం తప్ప వివాహానికి పరిహారం అనేది కాదని గుర్తుపెట్టుకోండి. కన్యారాశి వారికి అష్టమ శని ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? కన్యారాశి వారికి అష్టమ శని ప్రభావం ఎందుకు ఉంటుందమ్మా? సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంటుంది, కన్యారాశి వారికి సప్తమ శని ప్రభావం ఉండే అవకాశం. అంటే ఈ కన్యారాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి సప్తమ శని ప్రభావం వల్ల కొంత వైవాహిక జీవనంలో చిన్న చిన్న ఆటంకాలు పొందుకునే అవకాశం, వ్యాపార రీత్యా మోసపోయేటువంటి అవకాశం. అంటే అనామకులతో అర్భకులతో అనామకులతో వ్యాపారం చేయకూడదు, ఆవేశపరుడితో అతి దయామయుడితో మన ఇటువంటి వ్యాపారం చేయకూడదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఒక మంచి వ్యాపార భాగస్వామి ఎంచుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ సమయంలో శని ప్రభావం ఉన్నందువల్ల కొంత మీన రాశి వారితో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాపారం చేయడం ఈ సమయంలో మంచిది కాదు. ఈ సప్తమ శని ప్రభావం వల్ల వైవాహిక జీవనంలో కానీ పెద్దలు నిశ్చయించిన వివాహం కాకుండా సొంతంగా పెత్తనాలు చేసి పెళ్లి చేసుకున్న వారికి కూడా
ప్రమాదాలు పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడి చేసేటువంటి వ్యాపారం కానీ వృత్తి ఉద్యోగాలు కానివ్వండి, ఇవి నష్టాన్ని కలిగిస్తాయి. పెద్దల అంగీకారం లేకున్నటువంటి ప్రేమ కలాపాలు మీ నష్టాన్ని కలిగిస్తాయి. ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే ఎవరికైనా ఈ సమయంలో కన్యా రాశి వారు అంటే ఈ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాదాపు 2 ఏళ్ల వరకు ఈ అగ్రిమెంట్స్ చేసుకోవడం అంటే మనకి సెక్యూరిటీ సంతకాలు పెట్టడం కూడా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు అటువంటి పనులు చేయకూడదు. ఇది అష్టమ శని ప్రభావం కాదు, సప్తమ శని. మీనంలో సప్తమంలో ఉన్నాడు కాబట్టి సప్తమ శని ప్రభావం అంటారు దీన్ని. ఇప్పుడు శని కూడా వక్రమార్గంలో ఉన్నాడు, అంటే వక్రగతిలో ఉన్నాడు ఆయన. కాబట్టి కొంత కన్యారాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే పూర్వాభాద్ర నుంచి ఆయన ఉత్తరాభాద్రం నుంచి పూర్వభాద్రంలోకి వస్తున్నాడు. కాబట్టి పూర్వభాద్ర నక్షత్రం వైపు వస్తున్నాడు కాబట్టి కొంత ఈ సమయంలో శని వల్ల మంచి ప్రయోజనమే పొందుకుంటారు. అంతేపై ఇప్పుడు వారికి అష్టమశని ప్రభావం లేదు. అష్టమశని ప్రభావం కేవలం సింహరాశి వారికి మాత్రమే ఉందన్న విషయాన్ని గుర్తించండి. సప్తమశని ప్రభావం కూడా కొన్ని వీటి మీద విషయాల మీద పడుతుంది. కానీ అదే శని యోగకారకుడు కాబట్టి దశాంతర దశ చదువుతున్నట్టయితే వివాహాన్ని కూడా కలిగిస్తాడు, అలాగే ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాడు, సక్సెస్ని కలిగించే అవకాశం బాగా ఉంటుంది. అలాగే సంతాన యోగాన్ని కూడా కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి. ప్రస్తుతానికి మాత్రం చిన్న చిన్న విషయాల్లో కాస్త వెనుక ముందు ఆలోచించి పెద్దల మాట వినడం వల్ల మీకు శుభమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. విన్నారు కదండి గురూజీ మాటల్లో మనం ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి, వాటి వల్ల మనకి కలిగే ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే అష్టమ శని ప్రభావం కూడా ఏ విధంగా ఉంటుంది, వాటికి పరిహారాలు మనం ఏ విధంగా చేసుకోవాలి. సో ఇవన్నీ ఖచ్చితంగా మీకు కూడా ఉపయోగపడతాయండి. ఈ పరిహారాలన్నీ మీరు కూడా పాటించి మరింత శుభాలు కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్తే.